ఈరోజు మనం ఆంధ్ర లైవ్ న్యూస్ వీరు అందించినటువంటి ఎలక్షన్ 2024 ఆంధ్రప్రదేశ్ స్టేట్ జనరల్ ఎలక్షన్ విన్ ప్రిడిక్షన్ సర్వేని సమగ్రంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. వీళ్ళు 27/4/2024న రిపోర్ట్ చేయడం జరిగింది. చాలా డీటెయిల్డ్ సర్వేని ఆఫ్టర్ మేనిఫెస్టో తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు 28వ తారీఖు ప్రజల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి తన ఎలక్షన్ ప్రచారాన్ని మొదలుపెట్టిన అనంతరం వస్తున్న ఈ సర్వేని సమగ్రంగా ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను. ఇక డీటెయిల్డ్ సర్వేలోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి సర్వే మొదలు పెడుతున్నాం. ఇచ్చాపురం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. ఈ సర్వేలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర సర్వే అని చెప్పి ఆంధ్ర లైవ్ న్యూస్ వారు సమగ్రంగా మనకు అందించారు. దీన్ని డీటెయిల్డ్ సర్వేని వాళ్ళు అందించారు. ఏ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ గెలవబోతుంది, ఎంత ఓట్ షేర్ ఆ పార్టీ తీసుకోబోతుంది, ఎంత మెజారిటీతో అక్కడ గెలవబోతున్నారు, వాళ్ళ శాంపిల్ సైజెస్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది నెట్లో అందుబాటులో ఉంది, మీరు చూడొచ్చు. ఇచ్చాపురం నుంచి వైఎస్ఆర్సీపీ 8,000 పైచిలుకు మెజారిటీతో గెలవబోతుంది అని చెప్తున్నారు. పలాస నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతోటి గెలవబోతుంది. టెక్కిలిలో అచ్చెన్నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇక్కడ 17,000 పైచిలుకు ఓట్ల మెజారిటీ రాబోతుందని తెలియజేస్తున్నారు. పాతపట్నంలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. 10,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. అండ్ శ్రీకాకుళంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ 13,000 మెజారిటీతో గెలవబోతుందని చెప్తున్నారు. ఆముదాల వలస నుంచి ఇక్కడ నుంచి మన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతోటి గెలవబోతుందని చెప్తున్నారు. ఎచ్చెర్ల నుంచి వైఎస్ఆర్సీపీ 15,000 పైచిలుకు మెజారిటీతో గెలవబోతుంది. నరసన్నపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ 5,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతుంది. రాజాం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ 13,000 పైచిలుకు మెజారిటీతో గెలవబోతుంది. పాలకొండ నుంచి వైఎస్ఆర్సీపీ 8,000 పైచిలుకు మెజారిటీతో గెలవబోతుంది. కురుపాం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ 6,000 పైన ఓట్ల మెజారిటీతో గెలవబోతుంది. పార్వతీపురం ఎస్టీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ 15,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతోటి గెలవబోతుంది. ఇక సాలూరు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. ఇక్కడ 11,000 పైచిలుకు మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఇక బొబ్బిలి నుండి టీడీపీకి జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి బేబీ నాయనకు అనుకూలంగా ఉంది. ఇక్కడ స్వల్ప మెజారిటీ 4,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతోటి గెలవబోతున్నారు. అండ్ చీపురుపల్లి నుంచి వైఎస్ఆర్సీపీ బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ 7,000 పైచిలుకు మెజారిటీతో గెలవబోతుంది. అంటే కాస్త టఫ్గానే ఉన్నట్టు ఇక్కడ కనబడుతుంది. కళా వెంకట్రావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. గజపతి నగరం నుంచి వైఎస్ఆర్సీపీ ఇక్కడ 11,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతోటి గెలవబోతున్నారు. ఇది ఆంధ్ర లైవ్ న్యూస్ వారు అందించిన సర్వే ప్రకారం అండి. ఇది ప్రజా చైతన్యం ఓన్ సర్వే కాదు, దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. వారిచ్చిన న్యూస్ని మేము మా ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నామని ప్రజలు అర్థం చేసుకోవాలి. నెల్లిమర్ల నుంచి వైఎస్ఆర్సీపీ 12,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతుందని ఇచ్చారు. విజయనగరం లోకల్ నుండి వైఎస్ఆర్సీపీ 10,000 పైచిలుకు ఓట్లతోటి గెలవబోతుందని చెప్పారు. శృంగవరపుకోట టీడీపీకి అనుకూలంగా ఉంది. ఇక్కడ 6,000 పైచిలుకు ఓట్లతోటి శృంగవరపుకోటలో టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నారు. అండ్ భీమిలి నుంచి వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఎడ్జ్లో 16,000 పైచిలుకు ఓట్ల మెజారిటీని ఇక్కడ వీళ్ళు సూచిస్తున్నారు. విశాఖపట్నం ఈస్ట్ నుండి భీమిలిలో మీకు తెలుసు గంటా శ్రీనివాసరావు మరియు అవంతి శ్రీనివాస్ గారి మధ్య పోటీ ఉంది. 16,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతోటి ఇక్కడ అవంతి శ్రీనివాస్ గెలవబోతున్నారు. విశాఖపట్నం ఈస్ట్ నుండి 17,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతోటి ఇక్కడ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. అండ్ విశాఖపట్నం సౌత్ 4,000 పైచిలుకు ఓట్లు,
గెలవబోతుంది. విశాఖపట్నం నార్త్ 3000 పైచిలకు, ఇక్కడ టఫ్గా ఉంది సిచ్యువేషను అని కనబడుతుంది. విశాఖపట్నం వెస్ట్ వైసీపీకి అనుకూలంగా ఉంది, 15,000 పైచిలకు మెజారిటీతోటి. అండ్ గాజువాక మంత్రి అమర్నాథ్ గారు పోటీ చేస్తున్నారు, ఇక్కడ టీడీపీకి 13,000 చిల్లర ఓట్ల ప్లస్ కనబడుతుంది. చోడవరం వైఎస్ఆర్సీపీకి 16,000 పైచిలకు ఓట్లతో అనుకూలంగా ఉందని కనబడుతుంది. అండ్ మాడుగుల 8,000 పైచిలకు మెజారిటీతోటి వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఇక్కడ బూడి ముత్యాల నాయుడు గారి అమ్మాయి పోటీ చేస్తున్నారు. అరకు వ్యాలీ నుంచి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది, 4,000 పైచిలకు ఓట్లతో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. అండ్ పాడేరు నుండి 16,000 పైచిలకు ఓట్ల మెజారిటీతోటి ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అనకాపల్లి నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 19,000 పైచిలకు ఓట్లతోటి ఇక్కడ వైఎస్ఆర్సీపీ భరత్ గెలవబోతున్నారు. అండ్ పెందుర్తి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది, 7,000 మెజార్టీతోటి గెలవబోతున్నారు. అండ్ ఎలమంచిలి 6,000 పైచిలకు మెజారిటీతోటి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. పాయకరావుపేట వైఎస్ఆర్సీపీ 8,000 పైచిలకు ఓట్లతో గెలవబోతున్నట్లు మనకు వీళ్ళు సర్వే చెప్తున్నారు. నర్సీపట్నం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 11,000 పైచిలకు ఓట్ల మెజారిటీతోటి గెలవబోతున్నట్టు కనబడుతుంది. అండ్ తుని నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 16,000 పైచిలకు ఓట్ల మెజారిటీతోటి, బ్రహ్మాండమైన మెజారిటీతోటి దాడిశెట్టి రాజా ఇక్కడ నుంచి గెలవబోతున్నారని చెప్తున్నారు. అండ్ ప్రత్తిపాడు నుంచి ఇక్కడ 19,000 చాలా మంచి మెజారిటీతోటి ప్రత్తిపాడు నుంచి ఈ అభ్యర్థి గెలవబోతున్నారు. తుని, పత్తిపాడు, పిఠాపురం ఈ నియోజకవర్గాలన్నీ జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పడం జరిగింది. కానీ అదేమీ లేకుండా ఇక్కడ తుని నుండి 16,000, ప్రత్తిపాడు నుండి 19,000 పైచిలకు ఓట్ల మెజారిటీతోటి, అండ్ పిఠాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 7,000 పైచిలకు మెజారిటీతోటి గెలవబోతున్నారు అని ఈ ఆంధ్ర లైవ్ న్యూస్ ఛానల్ మనకి తెలియజేస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఆయన వంగ గీత గారి చేతిలో 7,000 పైచిలకు మెజారిటీతోటి ఓడిపోబోతున్నారు. కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీకి 5,000 ఓట్ల మెజారిటీతోటి గెలవబోతున్నారు. అండ్ పెద్దాపురం టీడీపీకి అనుకూలంగా ఉంది, చినరాజప్ప ఇక్కడ నుంచి 6,000 పైచిలకు ఓట్ల మెజారిటీతోటి గెలవబోతున్నారు. అండ్ అనపర్తి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది, కానీ ఎడ్జ్ ఇక్కడ 4,000 కనబడుతుంది. ఇక్కడ నల్లమల్లి శేషారెడ్డి ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది, 10,000 పైచిలకు ఓట్ల మెజారిటీతోటి ఇక్కడ కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గెలవబోతున్నారు. అండ్ రామచంద్రాపురం నుండి వైఎస్ఆర్సీపీ 13,000 పైచిలకు ఓట్ల మెజారిటీతోటి రామచంద్రాపురం నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. అండ్ ముమ్మడివరం ఇది టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థికి ప్లస్గా ఉన్నట్టు 5,000 పైచిలకు ఓట్లతో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లు మనకి వీళ్ళు సూచిస్తున్నారు. అమలాపురం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 9,000 పైచిలకు ఓట్ల మెజారిటీతోటి గెలవబోతున్నట్లు కనబడుతుంది. అండ్ రాజోలు టీడీపీకి అనుకూలంగా ఉంది, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తున్నారు, కూటమి అభ్యర్థి. ఇది 14,000 పైచిలకు మెజారిటీతోటి జనసేన అభ్యర్థికి అనుకూలంగా ఉందని అండ్ కనపడుతుంది. అండ్ పి గన్నవరం ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 6,000 పైచిలకు మెజారిటీతో గెలవబోతున్నారని ఈ సర్వే తెలియజేస్తుంది. అండ్ కొత్తపేట నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 4,000 మెజారిటీతో గెలవబోతున్నారు. అండ్ మండపేట నుండి 8,000 పైచిలకు మెజారిటీతోటి ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లు వీళ్ళు సూచిస్తున్నారు. అండ్ రాజానగరం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది, 9,000 పైచిలకు మెజారిటీతోటి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. అండ్ రాజమండ్రి సిటీ టీడీపీకి అనుకూలంగా ఉంది, 10,000 పైచిలకు మెజారిటీ సూచిస్తున్నారు వీళ్ళు. రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది, రాజమండ్రి రూరల్లో 6,000 ఓట్ల పైచిలకు మెజారిటీని సూచిస్తున్నారు. అండ్ జగ్గంపేట వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది, 13,000 పైచిలకు ఓట్ల మెజారిటీతోటి. అండ్ రంపచోడవరం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది, 16,000 పైచిలకు ఓట్ల మెజారిటీతోటి వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్లు సూచిస్తున్నారు. అండ్ కొవ్వూరు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది, 4,000 పైచిలకు ఓట్లతో గెలవబోతున్నట్లు సూచిస్తున్నారు.
నిడదవోలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది, 6,000 పైచిలుకు ఓట్లతో గెలవబోతున్నారు. ఆచంట వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది, 7,000 పైచిలుకు ఓట్లతో గెలవబోతున్నట్లు సూచిస్తున్నారు. అండ్ పాలకొల్లు టీడీపీకి అనుకూలంగా ఉంది, 11,000 ఓట్ల మెజారిటీని వీడు సూచిస్తున్నారు. అండ్ నర్సాపురం వైఎస్ఆర్సీపీకి అనూహ్యంగా 18,000 చిల్లర ఓట్ల మెజారిటీని ఈ సర్వే సూచిస్తుంది. అండ్ భీమవరం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. గతంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి అనుకూలంగా వైఎస్ఆర్సీపీకి 21,000 ఓట్ల మెజారిటీని ఇక్కడ భీమవరంలో సూచిస్తుంది. అండ్ ఉండి టీడీపీకి అనుకూలంగా ఉంది, ఇక్కడ 20,000 మెజారిటీని వీరు సూచిస్తున్నారు. తణుకు నుంచి టీడీపీకి అనుకూలంగా ఉంది, 7,000 పైచిలుకు మెజారిటీని సూచిస్తున్నారు. తాడేపల్లిగూడ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ 14,000 మెజారిటీతోటి విజయం సాధించబోతున్నట్టు ఈ సర్వే తెలియజేస్తుంది. ఉంగుటూరు నుంచి 9,000 పైచిలుకు మెజారిటీకి వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతున్నట్టు చెబుతున్నారు. అండ్ దెందులూరు నుంచి 7,000 పైచిలుకు ఓట్లతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. అండ్ ఏలూరు నుంచి 13,000 పైన పైచిలుకు మెజారిటీతోటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లు ఈ సర్వే తెలియజేస్తుంది. అండ్ గోపాలపురం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 16,000 పైచిలుకు ఓట్లతో గెలవబోతున్నారు. పోలవరం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 12,000 ఓట్ల మెజారిటీతోటి గెలవబోతున్నారు. చింతలపూడి నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ 15,000 ఓట్ల మెజారిటీతోటి గెలవబోతున్నట్లు ఈ సర్వే తెలియజేస్తుంది. అండ్ వెన్ కమ్స్ టు కృష్ణా డిస్ట్రిక్ట్, తిరువూరు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ 17,000 పైచిలుకు మెజారిటీతో గెలవబోతున్నట్లు తెలియజేస్తున్నారు. నూజివీడు నుండి 6,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతోటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. గన్నవరం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 7,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతోటి గన్నవరంలో వలభనేని వంశీ విజయం సాధించబోతున్నారని ఈ సర్వే తెలియజేస్తుంది. అండ్ గుడివాడ నుండి 8,000 ఓట్ల మెజారిటీతోటి కొడాలి నాని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నట్లు ఈ ఏఎల్ఎన్ సర్వే తెలియజేస్తుంది. కైకలూరు నుంచి 10,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నట్లు సూచిస్తుంది. పెడన నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 17,000 పైచిలుకు మెజారిటీతోటి ఇక్కడ గెలవబోతున్నట్లు ఈ సర్వే తెలియజేస్తుంది. మచిలీపట్నం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేర్ని కిట్టు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. పేర్ని నాని గారి అబ్బాయి. వైఎస్ఆర్సీపీ ఇక్కడ అనుకూలంగా ఉంది, 5,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతోటి ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నారు. అవనిగడ్డ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 12,000 పైచిలుకు ఓట్లతో గెలవబోతున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. పామరు నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 15,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతోటి గెలవబోతున్నారు కైలే అనిల్ కుమార్. పెనమలూరు నుంచి టీడీపీకి ప్లస్గా కనపడుతుంది, 5,000 ఓట్ల తేడాతోటి అక్కడ టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ గెలవబోతున్నారు. విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది, 13,000 పైచిలుకు ఓట్లతో. విజయవాడ సెంట్రల్ టీడీపీకి అనుకూలంగా 8,000 ఓట్లు ఎడ్జి కనపడుతుంది. విజయవాడ ఈస్ట్ కూడా టీడీపీకి 6,000 మెజారిటీతో టీడీపీకి ఇక్కడ ఎడ్జి కనపడుతుంది. మైలవరం వైఎస్ఆర్సీపీకి 15,000 పైచిలుకు ఓట్లతో మైలవరం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. అండ్ నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11,000 ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది. జగ్గైపేట వైఎస్ఆర్సీపీ అనుకూలంగా ఉంది, క్లోజ్ కంటెస్ట్ ఇక్కడ కనబడుతుంది, 4,000 ఓట్ల మెజారిటీనే సూచిస్తున్నారు ఇక్కడ. అండ్ జగ్గైపేట పెదకూరపాడు వెన్ కమ్స్ టు ఉమ్మడి గుంటూరు డిస్టిక్కి వచ్చినట్లయితే పెదకూరపాడు వైఎస్ఆర్సీపీకి 7,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతో ఇక్కడ మెజారిటీ కనబడుతుంది వైఎస్ఆర్సీపీకి. తాడికొండ టీడీపీ అభ్యర్థి ఇక్కడ నుంచి గెలవబోతున్నారు. తాడికొండ పాత రాజధాని ప్రాంతం, అమరావతి రాజధాని ప్రాంతం. ఇక్కడ టీడీపీ 11,000 మెజారిటీతోటి విజయం సాధిస్తుందని ఈ సర్వే తెలియజేస్తుంది. అండ్ మంగళగిరి అనూహ్యంగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది, 2,000 మెజారిటీతోటి ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లావణ్య గెలవబోతున్నారు నారా లోకేష్ గారి మీద అని సర్వే తెలియజేస్తుంది.
అండ్ పొన్నూరు వైఎస్ఆర్సీపీకి 10,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతోటి పొన్నూరు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ ఇక్కడ నుంచి గెలవబోతున్నట్లు సూచిస్తుంది. వేమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6,000 పైచిలుకు ఓట్లతో వేమూరు గెలవబోతుందని, రేపల్లె టీడీపీ 16,000 ఓట్ల మెజారిటీతోటి గెలవబోతుందని ఈ సర్వే తెలియజేస్తుంది. అండ్ తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 17,000 పైచిలుకు ఓట్లతో తెనాలి గెలవబోతున్నట్లు ఈ సర్వే తెలియజేస్తుంది. ఇక నుంచి నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ తరఫున పోటీలో ఉన్నారు. బాపట్ల నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 4,000 పైచిలుకు మెజారిటీ ఇక్కడ సాధిస్తూ గెలవబోతున్నాడు. అండ్ ప్రత్తిపాడు నుండి టీడీపీ అభ్యర్థి ఇక్కడ నుంచి గెలవబోతున్నారు 3,000 ఓట్ల మెజారిటీతోటి. గుంటూరు వెస్ట్ నుండి టీడీపీకి అనుకూలంగా ఉన్నట్లు కనబడుతుంది 15,000 ఓట్ల పైచిలుకు. గుంటూరు ఈస్ట్ నుండి వైఎస్ఆర్సీపీకి 13,000 పైచిలుకు ఓట్లతో ఇక్కడ గుంటూరు ఈస్ట్ నుండి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. చిలకలూరుపేట 16,000 మెజారిటీతోటి టీడీపీ ఎడ్జి కనపడుతుంది. నర్సరావుపేట 8,000 పైచిలుకు ఓట్లతో వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతున్నట్టు ఈ సర్వే తెలియజేస్తుంది. అండ్ సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. ఇక్కడ మాజీ మినిస్టర్ కన్నా లక్ష్మీనారాయణ గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ అంబటి రాంబాబు 4,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతోటి విజయం సాధించబోతున్నారు. వినుకొండ వైఎస్ఆర్సీపీకి 16,000 ఓట్ల మెజారిటీతోటి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పొల్లా బ్రహ్మనాయుడు విజయం సాధించబోతున్నారని ఈ సర్వే తెలియజేస్తుంది. అండ్ గురజాల 19,000 ఓట్ల మెజారిటీతోటి ఇక్కడ కాసు మహేష్ రెడ్డి విజయం సాధించబోతున్నట్టు ఈ సర్వే, ఈ ఆంధ్ర లైవ్ న్యూస్ సర్వే తెలియజేస్తుంది. అండ్ మాచర్ల వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది 7,000 ఓట్ల మెజారిటీతోటి. అండ్ ఉమ్మడి ప్రకాశం జిల్లాకి వచ్చినట్లయితే ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది 6,000 ఓట్ల మెజారిటీతో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. దర్శి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 8,000 ఓట్ల మెజారిటీతోటి దర్శి నుంచి ఇక్కడ విజయం సాధించబోతున్నారు. అండ్ పర్చూరు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు 11,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతోటి ఇక్కడ ఈ సర్వే తెలియజేస్తుంది. అద్దంకి నుంచి అనూహ్యంగా మీరు చూసినట్లయితే అద్దంకి నుంచి మొట్టమొదటి వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఇక్కడ 16,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతోటి గెలవబోతుంది. అండ్ చీరాల వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. ఇక్కడ 19,000 మెజారిటీని సూచిస్తున్నారు. చీరాల వైఎస్ఆర్సీపీకి కంప్లీట్ మెజారిటీని సూచిస్తుంది. సంతనూతలపాడు టీడీపీకి ఎడ్జి కనపడుతుంది 7,000 ఓట్ల మెజారిటీతో సంతనూతలపాడు విజయం సాధించబోతున్నట్టు ఈ ఏఎల్ఎన్ సర్వే తెలియజేస్తుంది. ఒంగోలులో 5,000 ఓట్ల పైచిలుకుతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలినేని వాసు గెలవబోతున్నట్లు సూచిస్తుంది. కందుకూరు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 6,000 పైచిలుకు మెజారిటీతో గెలవబోతున్నారు. కొండెప్పి నుండి 4,000 ఓట్ల మెజారిటీతోటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ విజయం సాధించబోతున్నారు. మార్కాపురం వైఎస్ఆర్సీపీకి 10,000 ఓట్ల మెజారిటీ సూచిస్తుంది. అన్నా రాంబాబు ఇక్కడ గెలవబోతున్నట్లు మనకి కనబడుతుంది. అండ్ గిద్దలూరు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 13,000 ఓట్ల మెజారిటీతో గిద్దలూరు నుంచి ఇక్కడ గెలవబోతున్నట్లు వైఎస్ఆర్సీపీ కనబడుతుంది. కనిగిరి నుంచి వైఎస్ఆర్సీపీ 5,000 మెజారిటీతో కనిగిరి నుంచి వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్లు, కావలి నుండి వైఎస్ఆర్సీపీ 9,000 ఓట్ల మెజారిటీతోటి గెలవబోతున్నట్లు కనబడుతుంది. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలకు వచ్చాము. ఇప్పుడు ఆత్మకూరు నుంచి 14,000 పైచిలుకు మెజారిటీతోటి ఆత్మకూరు నుంచి విక్రమ్ రెడ్డి గెలవబోతున్నట్లు, కొవ్వూరు వైఎస్ఆర్సీపీకి 6,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతోటి నల్లపరెడ్డి గెలవబోతున్నట్లు సూచిస్తుంది. నెల్లూరు సిటీ 4,000 ఓట్ల మెజారిటీతోటి ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. నెల్లూరు రూరల్ 8,000 ఓట్ల మెజారిటీతోటి ఇక్కడ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. సర్వేపల్లి వైఎస్ఆర్సీపీకి 9,000 పైచిలుకు మెజారిటీతో సర్వేపల్లిని కైవసం చేసుకోబోతున్నట్లు ఈ సర్వే తెలియజేస్తుంది. అండ్ గూడూరు నుంచి దాదాపు 10,000 ఓట్ల మెజారిటీతో గూడూరు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. సూళ్లూరుపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 6,000 మెజారిటీతోటి ఇక్కడ గెలవబోతున్నట్లు
ఈ ఆంధ్ర లైవ్ న్యూస్ సర్వే తెలియజేస్తుంది. వెంకటగిరి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. 13,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతోటి గెలవబోతున్నారు. అండ్ ఉదయగిరి 16,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతోటి ఇక్కడ గెలవబోతున్నట్లు కనబడుతుంది. బద్వేల్ వైఎస్ఆర్సీపీ 4,000 మెజారిటీతోటి గెలవబోతుంది. ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ కనబడుతుంది. అండ్ రాజంపేట 6,000 ఓట్ల మెజారిటీతోటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. కడప 7,000 ఓట్ల మెజారిటీతోటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. అండ్ రైల్వే కోడూరు 11,000 ఓట్ల మెజారిటీతోటి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. అండ్ రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి 18,000 ఓట్ల మెజారిటీతోటి విజయం సాధించబోతున్నట్లు ఇక్కడ తెలుస్తుంది. అండ్ పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. వీరు 21,000 మెజారిటీ అని చూపించారు. 3,323 శాంపిల్స్ తీసుకున్నట్టు చూపించారు. 21,000 మెజారిటీ అంతకన్నా డబుల్ ఉండొచ్చు అని చెప్పి ఊహిస్తున్నాం. కమలాపురం వైఎస్ఆర్సీపీకి 20,000 ఓట్ల మెజారిటీని సూచిస్తుంది. అండ్ జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీకి 7,000, పొద్దుటూరు వైఎస్ఆర్సీపీకి 14,000, మైదుకూరు వైఎస్ఆర్సీపీకి 9,000 ఓట్ల మెజారిటీ. అండ్ కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లాలోకి వచ్చినట్లయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ 7,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతోటి గెలవబోతున్నారు. అండ్ శ్రీశైలం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది 13,000 ఓట్ల మెజారిటీతోటి. అండ్ నందికొట్కూరు 16,000 ఓట్ల మెజారిటీ నందికొట్కూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి కనబడుతుంది. కర్నూలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 12,000 ఓట్లతోటి ఇక్కడ ఎడ్జి కనపడుతుంది. అండ్ పాండ్యం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 15,000 ఓట్ షేరింగ్ ఇక్కడ కనబడుతుంది. అండ్ నంద్యాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ 17,000 ఓట్ల పైచిలుకుతో గెలవబోతున్నట్లు మనకి కనబడుతుంది. అండ్ బనగానపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 6,000 పైచిలుకు మెజారిటీతో ఇక్కడ గెలవబోతున్నట్టు మనకు తెలుస్తుంది. డోన్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. 7,000 పైచిలుకు మెజారిటీతో ఆయన గెలవబోతున్నట్లు కనబడుతుంది. పత్తికొండ 8,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతోటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారని ఈ ఆంధ్ర లైవ్ న్యూస్ ఛానల్ మనకి తెలియజేస్తుంది. అండ్ కోడుమూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 10,000 మెజారిటీతో విజయం సాధించబోతున్నారు. ఎమ్మిగనూరు 17,000 ఓట్ల మెజారిటీతోటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. అండ్ మంత్రాలయం 5,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతోటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. అండ్ ఆదోని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 12,000 పైచిలుకు మెజారిటీతో ఇక్కడ గెలవబోతున్నారు. ఆలూరు నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 18,000 అంటే మంచి మెజారిటీతో ఇక్కడ గెలవబోతున్నారు. రాయదుర్గం నుంచి టీడీపీ అనూహ్యంగా రాయదుర్గంలో టీడీపీ గెలవబోతున్నట్లు ఇక్కడ కనబడుతుంది 21,000 పైచిలుకు మెజారిటీతో. అండ్ ఉరవకొండ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. 20,000 ఓట్ల తేడాతో ఉరవకొండ ఇక్కడ నుంచి పయ్యావల కేశవ్ ఓడిపోబోతున్నారు. గుంటకల్ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 7,000 పైచిలుకు మెజారిటీతోటి గెలవబోతున్నారు. అండ్ తాడిపత్రి నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 14,000 ఓట్ల మెజారిటీతోటి గెలవబోతున్నారు. సింగనమల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ 9,000 ఓట్ల మెజారిటీ కనబడుతుంది. సింగనమల్లో ఒక టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చారు అని చెప్పి విమర్శించుకోవడం జరిగింది. సింగనమల్లో ఇక్కడ టీడీపీ ఓడిపోబోతుంది. 9,000 పైచిలుకు మెజారిటీతో వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుంది. అనంతపురం అర్బన్లో వైఎస్ఆర్సీపీ 7,000 ఓట్లతో విజయం సాధించబోతుంది. కళ్యాణదుర్గం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది 13,000 ఓట్లతో విజయం సాధించబోతుంది. అండ్ రాప్తాడు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది 16,000 పైచిలుకు ఓట్లతో గెలవబోతుంది. మడకసిర అనూహ్యంగా ఇక్కడ టీడీపీకి ఎడ్జి కనపడుతుంది 12,000 ఓట్లతోటి. హిందూపూర్ టీడీపీకి ఎడ్జి కనపడుతుంది 15,000 ఓట్లతోటి. పెనుగొండ కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నట్లు కనబడుతుంది 17,000 ఓట్లతో. పుట్టపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది 6,000 ఓట్లతో. ధర్మవరం వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్లు ఈ సర్వే తెలియజేస్తుంది 7,000 ఓట్లతో. అండ్ కదిరి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది 8,000 పైచిలుకు ఓట్లతో. తంబళ్లపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు వచ్చినట్లయితే తంబళ్లపల్లి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 10,000 మెజారిటీతోటి గెలవబోతున్నట్లు సూచిస్తున్నారు. అండ్ పీలేరు నలారి కిషోర్ కుమార్ రెడ్డి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనపై వైసీపీ అభ్యర్థి 17,000 పైచిలుకు మెజారిటీతోటి పీలేరులో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుందని ఈ సర్వే తెలియజేస్తుంది. మదనపల్లి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. 13,000 పైచిలుకు మెజారిటీతో ఇక్కడ గెలవబోతున్నారు. అండ్ పుంగనూరు ఇక్కడ 16,000 పైచిలుకు మెజారిటీతోటి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ నుంచి విజయం సాధించబోతున్నట్టు ఈ సర్వే తెలియజేస్తుంది. చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తున్నారు. 8,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతోటి ఆయన విజయం సాధించబోతున్నారు. అండ్ తిరుపతి నుంచి 4,000 మెజారిటీతోటి వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుంది. ఇక్కడ శ్రీకాళహస్తి పిఎఫ్ మధుసూదన్ రెడ్డి 16,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతోటి ఈయన విజయం సాధించబోతున్నారు. సత్యవేడు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. 19,000 పైచిలుకు మెజారిటీని వీరు సూచిస్తున్నారు. నగరి నుండి సినీ నటి రోజా గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. మినిస్టర్ 7,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతోటి ఇక్కడ నుంచి ఆవిడ విజయం సాధించబోతున్నారు. అండ్ గంగాధర నెల్లూరు ఇక్కడ 6,000 మెజారిటీతోటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లు ఈ సర్వే తెలియజేస్తుంది. చిత్తూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 8,000 ఓట్ల మెజారిటీతోటి గెలవబోతున్నట్లు, పోతలపట్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 11,000 మెజారిటీతోటి విజయం సాధించబోతున్నట్లు కనబడుతుంది. అండ్ పలమనేరు 16,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతోటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. అండ్ కుప్పం ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి 19,000, గతంలో ఇక్కడ 32,000 పైచిలుకు మెజారిటీ వచ్చింది. ఈసారి మెజారిటీ తగ్గి ఆయన విజయం సాధించబోతున్నారు. 19,000 ఓట్ల మెజారిటీతోటి ఇక్కడ విజయం సాధించబోతున్నారని ఈ సర్వే తెలియచేసింది. ఇక వీళ్ళిచ్చిన శాంపుల్ సైజెస్ 90,604 సర్వే శాంపుల్స్ని వీళ్ళు డిక్లేర్ చేశారు. అండ్ వైఎస్ఆర్సీపీ 149 స్థానాల్లో ఇక్కడ విజయం సాధించబోతుందని చెప్పి వీళ్ళు ఈ సర్వేని ఇవ్వటం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు కేవలం 26 స్థానాలకి పరిమితమైపోతుందని ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసిన అనంతరం వీళ్ళు చేసిన ఆంధ్ర లైవ్ న్యూస్ సర్వే మనకి తెలియజేస్తుంది. ఇక వీరు ఓట్ షేర్ విషయానికి వస్తే 51% అనుకూలంగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉందని, టీడీపీకి 41% అనుకూలంగా ఉందని, అదర్స్ 4% అనుకూలంగా ఉందని తెలియజేయడం జరిగింది. ఇక ఓట్ షేర్ ఇలా డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. సార్, ఇవాళ మీరు ఇప్పటివరకు చెప్పిన సర్వేలో ఒక గమ్మత్తైన విషయం మనం అబ్జర్వ్ చేయగలిగితే, మనం ఉరవకొండ ఏదైతే ఇది ఉందో, ఈ పయ్యవల కేశవ్ గారిది మన ఉరవకొండ వైసీపీ క్యాండిడేట్, ఈ క్యాండిడేట్ అంటే ఈ సీట్ ఎవరు గెలిచినా కానీ అది ప్రతిపక్షంలోకి వెళ్తుంది. కానీ ఈ గమ్మత్తుగా ఈ 2024 సర్వేస్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఉరవకొండ వైసీపీ గెలవబోతుంది, పార్టీ అధికారంలోకి రాకపోతుంది అంటున్నారు. ఏంటి సార్ ఇది గమ్మత్తైన? ఇది ఉరవకొండ నుంచి లాస్ట్ 2004 నుంచి అలా పరిశీలించినట్లయితే ఉరవకొండ నుంచి అనేక సార్లు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులే ఇక్కడ నుంచి గెలుస్తూ ఉంటారు. పయ్యావుల కేశవ్ గారు గెలిచిన ప్రతిసారి ఆ పార్టీ అధికారంలోకి రాదు, టీడీపీ పార్టీ అధికారంలోకి రాదు. అయితే అన్ని లెక్కలన్నీ మారిపోబోతున్నాయి. 2014లో కూడా 2014లో అలా జరిగింది, 2018లో అలా జరిగింది. 2024కు వచ్చేసరికి మీకు సమీక్షలన్నీ మీరు పరిశీలించినట్లయితే చైతన్య గారు, రాజశేఖర రెడ్డి గారి అనంతరం ఇండివిజువల్గా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడమే అనూహ్యం. పార్టీని ఇక్కడ ఓన్ చేసుకోవడమే. 83లో ఎన్టీ రామారావు గారు, ఆయన ఒక యాక్టర్, ఫేమస్ యాక్టర్, ఆయన్ని ఓన్ చేసుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని 60-70 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని అక్కడ ఆయన తిరగరాయటమే ఒక పెద్ద చరిత్ర. ఈ చరిత్రలన్నింటి ముందు ఇది పెద్ద చరిత్ర కాదు. ఉరవకొండలో ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి గెలిస్తే తిరిగి ఇది ప్రతిపక్షంలో కూర్చుంటుందేమో అని చెప్పి అనుకోవద్దు మీరు. వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ విజయం సాధిస్తుంది. ఉరవకొండలో గెలిచి కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఇక్కడ విస్తృతమైన ఈ సర్వేని పరిశీలించినట్లయితే కొన్ని ఫ్యాక్ట్గానే ఇచ్చారు వీళ్ళు. అంటే విశ్వేశ్వర రెడ్డి గారు గతంలో
14లో కూడా పాపం ఆయన గెలిచారు, తర్వాత మళ్ళీ ఆయనే సీట్ తీసుకున్నాడు. తర్వాత వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఎవరైతే ప్రణయ్ రెడ్డి ఉన్నారో ఆయన కూడా బాగా ప్రచారం చేస్తుంది. దానివల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉందంటారా? వైఎస్ఆర్సీపీకి ఇక్కడ 20,000 మెజార్టీ సూచిస్తుందంటే ఇది కొంచెం నమ్మశక్యంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. మనకి 20,000 ఓట్ల పైచిలకు మెజారిటీ కనబడుతుందంటే ఖచ్చితంగా ఉరవకొండ అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు. 2,000, 3,000 లేకపోతే 5,000 లేదా 10,000 చూపిస్తే ఇక్కడ ఉరవకొండ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతున్నారేమో అని అనుకోవచ్చు. కానీ 20,000 మెజారిటీని సూచిస్తుందంటే ఖచ్చితంగా ఇక్కడ. అలానే రాయదుర్గం ఇక్కడ టీడీపీ ఓట్ల మెజారిటీ కూడా కనపడుతుంది. మీకు గతంలో ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి తెలంగాణ ఇక్కడ మీకు రాయలసీమ నుంచి ప్రధానంగా రాయలసీమ నుంచి కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకోవడం జరిగింది. ఉరవకొండ, కుప్పము అండ్ హిందూపూర్. అనూహ్యంగా ఇక్కడ రాయదుర్గం నుంచి టీడీపీ అభ్యర్థికి చాలా అనుకూలంగా ఉంది. 21,000 ఓట్ల పైచిలకు మెజారిటీ తోటి. సింగనమల గురించి సింగనమల ఇక్కడ సింగనమల విషయానికి వచ్చినట్లయితే సింగనమలలో ఇక్కడ అనూహ్యంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చలో ఉంది. ఇక్కడ టిప్పర్ డ్రైవర్ని పోటీ చేయించారు. టిప్పర్ డ్రైవర్ పోటీ చేస్తే ఎక్కడ ఆయన అర్హుల అనర్హుల ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా గెలవచ్చు. అటువంటిది డ్రైవర్లు అయితే అనుకూలం కాదు, డ్రైవర్లు అయితే వీళ్ళు పోటీ చేయకూడదు అని చెప్పి ఆయన నోరు తరబడ్డారంటారా లేకపోతే కావాలనే? లేదు, కావాలనే అన్నారు. ఆ వీడియోని మీరు పరిశీలించినట్లయితే కేవలం డ్రైవర్లు అంటే ఏదో ఆయన ఇంట్లో పనోళ్లలాగా చూసే వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు గారికి కనబడుతుంది. ఒక కామన్ మ్యాన్ తో నేను ఒక షాప్ లో కూడా డిస్కషన్ చేస్తే మీరు నేను అక్కడ నిలబడితే ఆయన చంద్రబాబు నాయుడుకి పోయింది మొత్తం అసలు మతి లేకుండా మాట్లాడుతున్నారు అన్నారు. ఆల సామాజిక వర్గం వ్యక్తి అన్నాడు అన్నమాట. అవును, నిజానికి టీడీపీ పతన దశ అనేది 2009, 2008 నుంచే మొదలైందండి. కాకపోతే ఏంటంటే 2014లో రాష్ట్రం విడిపోవడం ఆయనకి ప్లస్ అయింది. అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది. అది వాళ్ళకు కూడా తెలుసు. 1% ఓట్ల మెజారిటీతో గోడ మీద ఉన్న పార్టీని పవన్ కళ్యాణ్ గారి ద్వారా అధికారంలోకి తెచ్చుకోగలిగారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా నమ్మే వర్గాలు కొంత ఏదైతే 9,000 ఉందో అది చాలా హ్యూజ్ మెజారిటీ కదా సార్. 9,000 మంచి మెజారిటీ. సింగనమల్లో 9,000 అనేది మంచి మెజారిటీతో ఇక్కడ అభ్యర్థి గెలవబోతున్నట్లే. కానీ ఒక లారీ డ్రైవర్ మీద అంత ప్రేమ ఆప్యాయత చూపిస్తున్నారంటే పేదవాళ్ళు వెనకాల వైసీపీ ఉన్నట్టే కదా. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అండి తను. ఆ వ్యక్తి మీద కాదు, ఆ వ్యక్తి మీకు ఇండిపెండెంట్గా పోటీ చేయట్లా. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, పార్టీ అండ ఉంది. అండ్ ఈ ఇంపాక్ట్ టోటల్ స్టేట్ మీద కనబడబోతుంది. లారీ డ్రైవర్స్ అందరూ పార్టీని ఓన్ చేసుకొని ఆ ఎడ్జ్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్ చేయడానికి కారణమవుతుంది. డ్రైవర్స్కి ఇచ్చిన ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల నుంచి, ఈ వర్గం అని కాదండి, డ్రైవర్స్ అని కాదు, చాలా వర్గాల నుంచి ఆయన వ్యక్తుల్ని సమీకరించి ఈసారి అభ్యర్థులుగా అవకాశాలు ఇచ్చారు. ఇంకొక కాన్స్టిట్యున్సీ, మేజర్ కాన్స్టిట్యున్సీలోకి వెళ్తే కనుక మనం చూస్తే రాప్తాడు సార్. రాప్తాడు ఏదైతే ఉందో మన పరిటాల ఫ్యామిలీకి చాలా కీలకమైన ఇది. ఈ రాప్తాడులో కూడా 16,000 మెజార్టీ. అంటే అలా చరిత్ర ముగిసినట్టే అంటారా సార్? ఆబ్వియస్గా చరిత్ర ముగిసిపోయిందండి. నార్మల్గా అనంతపూర్ డిస్టిక్లో లాస్ట్ టైం వచ్చిన మెజారిటీని చూసినట్లయితే ఒక్క హిందూపూర్ మాత్రమే. నార్మల్గా గోదావరి జిల్లాల్లో ఉన్నంత అనుకూలత తెలుగుదేశం పార్టీకి అనంతపూర్ డిస్టిక్లో రాయలసీమలో కనబడుతూ ఉంటుంది. రాప్తాడులో చుట్టుకొని రాప్తాడులో ఇక్కడ 2,000, 3,000 మెజారిటీ చూపించినట్లయితే మనం అనంతపూర్లో వారి ప్రభావం లేదని చెప్పొచ్చు. రాప్తాడులో పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది పార్టీ పూర్తిగా అని చెప్పడానికి ఈ మెజారిటీలే మనకి సాదృశ్యంగా. పరిటాల ఫ్యామిలీ 2024 ఎలక్షన్స్తో ఇక ముగిసిందంటారా? కానీ ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటి, నిన్నటి వరకు ధర్మవరంకు ఇన్ఛార్జ్గా ఉన్న పరిటాల శ్రీరామ్ ఇవాళ సీటు కూడా లేదు తనకి, మళ్ళీ ఎట్లా అంటారు? విశేషం ఏంటంటే పరిటాల కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళారు తప్ప నిజానికి పరిటాల కుటుంబాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. మొన్నటి వరకు చివరి వరకు ఆయన ధర్మవరం సీట్ని ఇదిగో ఇస్తానని చెప్పి 2 నియోజకవర్గాలను వాళ్ళకి అప్పచెప్తూ
ఇన్ఛార్జీలుగా వాళ్ళని పెడుతూ చివరికి రాప్తాడికే వాళ్ళని పరిమితం చేశారంటే ప్రజలు కాదు పరిమితం చేస్తుంది, చంద్రబాబు నాయుడు ఇట్సెల్ఫే ఆయనే పరిమితం చేశారు పరిటాల కుటుంబాన్ని. అంతకుముందు అనంతపూర్ జిల్లాని ఏకచక్రాధిపత్యంగా ఏలిన పరిటాల కుటుంబం ఈరోజు రాప్తాడులో 16,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మీద ఓడిపోబోతుందంటేనే ఇక వాళ్ళ హవాని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశారు అని చెప్పి ఇక్కడ కనబడుతుంది. సార్ ఇంకొక పెద్ద కాన్స్టిట్యున్సీ హిందూపూర్ బాలకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో తను నిన్న నామినేషన్ ఆయన వేస్తూ ఆయనతో పాటు వాళ్ళ భార్య కూడా వేసింది, అది మీరు దాని గురించి చెప్పాలి. బాలకృష్ణ గారి మీద కోర్టులో ఒక కేసు ఉందండి. ఆయన మెంటలీ రిటార్డెడ్ అని ఆయన కోర్టులో కేసు ఉంది. అది గనక ఒకవేళ ప్రాబ్లం వచ్చినట్లయితే డెఫినెట్గా ఆయన పోటీకి అనర్హుడు. కాబట్టి అనూహ్యంగా వసుంధర గారిని పరిగణలోకి తీసుకున్నారు. బయట తెలియలేదు, మామూలుగా సైలెంట్ గా అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బహుశా వాళ్ళ లాయర్లు గైడ్ చేసినట్లున్నారు. ఒకవేళ తను అనర్హుడు అయితే గనక సడన్ గా అక్కడ నుంచి ప్రాతినిధ్యం లేకుండా పోతుంది ఆ కుటుంబానికని అనూహ్యంగా వసుంధరాదేవి గారిని ఇక్కడ ప్రాతినిధ్యం వహించడానికి తీసుకొచ్చి, అంటే ఇది అంత మాస్టర్ ప్లాన్ అంటారా సార్? ప్లాన్డ్ కాదు, వాళ్ళు తీసుకున్న ఒక రకమైన జాగ్రత్త అని చెప్పొచ్చు. అక్కడ హిందూపూర్ అంటే నార్మల్గా అది ఎన్టీ రామారావు గారు గెలిచిన నియోజకవర్గం. గతంలో కల్వకుర్తి నుంచి ఎన్టీ రామారావు గారు ఓడిపోయినప్పుడు మహబూబ్ నగర్లో కల్వకుర్తి నుంచి చిత్తనందిని దాస్ మీద ఆయన హిందూపూర్ నుంచి అనూహ్యంగా గెలిచారు. కాబట్టి అప్పటి నుంచి కూడా ఇది తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన నియోజకవర్గం, వాళ్ళు ఓన్ చేసుకున్నారు అక్కడ. ఇంకొక మేజర్ కాన్స్టిట్యున్సీలోకి వెళ్తే కనుక మనం ఇక్కడ చూస్తే కుప్పం మెజార్టీ గతంలో మనం చూస్తే కనుక 80,000 90,000 మెజార్టీలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 19,000 తగ్గిపోయింది సార్, ఏమంటారు? 19,000 తగ్గిపోయిందనంటే ఇది చాలా, అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇది కుప్పం నుంచి వైనాట్ 175 చెప్తూ కుప్పం నుంచి గెలవబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అనేక సర్వేలు సూచిస్తున్నాయి. అండ్ చివరిలో కుప్పం ప్రజలు కాస్త నారా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా 1989 నుంచి వాళ్ళు సూచిస్తున్నారు. ఒకవేళ కుప్పంలో మెజారిటీని తగ్గించడమే ఎజెండా కనుక అయితే వైనాట్ 175 అనేవాళ్ళు కాదు. కుప్పంలో వైఎస్ఆర్సీపీ గెలవాలని జగన్మోహన్ రెడ్డి గారు సూచిస్తున్నారు. కానీ ఇక్కడ ఓట్ షేరింగ్ అనేది పరిమితంగా కనబడుతుంది. చూద్దాం ఏమవుతుంది. లాస్ట్ టైం 35,000 వచ్చింది, లాస్ట్ టైం 35,000 చేంజ్ వచ్చింది. ఈసారి 19,000కి దాన్ని పరిమితం చేస్తున్నారు. అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్లో వైసీపీకి 51% వచ్చింది, కానీ సీట్ టీడీపీకి ఆల్మోస్ట్ ఈక్వలెంట్గానే ఉంది, అంతే అంటారా? టీడీపీకి 41, 39 ప్లస్ జనసేనకి మీకు 6% ఓటింగ్ కనబడుతుంది. అందుకనే నేను ఎప్పుడు చెప్తాను రాజకీయాల్లో 1+1 = 2 కాదండి. 1+1 రాజకీయంలో కాదు, మిగతా మ్యాథ్స్లో అవుతుంది. కానీ 1+1 = 2 అవ్వదు. జనసేన కలిసినంత మాత్రాన అది టీడీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి టీడీపీ జనసేన రెండు ఒకటే అనేది గత 2.5 సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రోచ్ చేసుకుంటానే వచ్చారు. 2.5 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు నేను టీడీపీ వైపు కానీ ప్రజల్లో ఉన్నది ఏంటంటే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు జనసేనను మోసం చేశారు అనేది బలంగా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది, ఆ ప్రత్యేకించే కాపు సామాజిక వర్గంలో. అందుకని ఈసారి వాళ్ళ ఓటింగ్ ఏదైతే ఉందో అది జనసేనకి పడినంత ఓటింగ్ కూడా టీడీపీకి కన్సాలిడేట్ అయ్యే పరిస్థితి లేదు గ్రౌండ్ లెవెల్లో. ఎందుకని సార్? అది 21 మంది అభ్యర్థులు పోటీ చేయటమే జనసేనకి దారుణం అనుకుంటే, అందులో మళ్ళీ 10 మంది టీడీపీ నుంచి వచ్చిన అభ్యర్థులు దానిలో నుంచి పోటీ చేయడం అది జీర్ణించుకోలేకుండా ఉన్నారు చాలామంది మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు. సార్ నెక్స్ట్ కమ్స్ మంగళగిరి సార్, మన లోకేష్. మంగళగిరిలో చాలా సర్వేలు టీడీపీ మనం గ్రౌండ్ లెవెల్లో తిరిగి వచ్చాము, జనంతో కూడా అటు ఇటు మాట్లాడుతున్నప్పుడు ఇది నిజం రియాలిటీకి దగ్గరగా వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో. ఆ వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే బయటపడితే 2,000 ఓట్లు 3,000 ఓట్లతోనే మా లావణ్య గారు గెలుపు ఉంటుందని చెప్తున్నారు. అది ఆల్మోస్ట్ మంగళగిరిని ఒకవేళ ఈ సర్వేని ప్రామాణికంగా కనుక తీసుకుంటే మంగళగిరిలో కనుక వాళ్ళు టీడీపీ ఈ మెజారిటీతో ఓడిపోతే కనుకండి ఈ సర్వే ఖచ్చితంగా నిజం అవుతుంది. ఎందుకంటే 2,000 మెజారిటీ తోటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కనుక గెలిస్తే నారా లోకేష్ గారు ఇక్కడ నుంచి ఓడిపోతే స్టేట్ కంపల్సరిగా ఈ 149, 150 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన
ప్రస్థానాన్ని రెండవసారి గవర్నమెంట్ని ఫామ్ చేయటం ఖాయం. మీరు ఇప్పుడు మన కామన్ పీపుల్తో మాట్లాడుతుంటే పక్కన టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడుతుంటే రేపు నుంచి లోకేష్ ప్రచారం ఆపేస్తున్నాడు, 6వ తారీఖు వరకు ఆయన మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేస్తారు. మంగళగిరి ఎందుకు వదిలేస్తున్నారు అంటే? మంగళగిరి ఒకవేళ ఇది ఆయనకి ఇంటర్నల్ సర్వే, ఇంటెలిజెన్స్ సర్వే చంద్రబాబు నాయుడు గారికి చాలా అనుకూలంగా ఉంటుందండి. చాలా చాలా కరెక్ట్గా ఆయన పసిగడతారు. మీరు పరిశీలించినట్లయితే ఇంటెలిజెన్స్ సర్వేస్ చూసుకొనే ఆయన లాస్ట్ టైం 2019 ఎలక్షన్కి వెళ్ళిన వెంటనే ఆయన ఈవీఎంల ప్రాబ్లం అని చెప్పి మరుసటి రోజు ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజే ప్రాబ్లం అంటే ఆయన రెండో రోజే ఆయనకి అర్థమైపోయింది గవర్నమెంట్ ఫామ్ చేయబోట్లేదని. ఇప్పుడు కూడా ఆయన చెప్తుంది ఏంటంటే గవర్నమెంట్ రాదనే విషయం చంద్రబాబు నాయుడు గారికే బాగా తెలుసు. అందుకనే ఆయన బీజేపీకి రావడం వల్ల ప్లస్ అవ్వలేదు, ఆయనకి మైనస్ అయింది. మైనస్ అయినా సరే ఒకవేళ గవర్నమెంట్ అయితే రాదు, బీజేపీని కలుపుకుంటే ఎన్డీఏలోకి కనుక వెళ్ళగలిగితే ఎన్డీఏ రేపొద్దున ఆయన్ని రక్షిస్తుంది. ఈ ఓడిపోయిన తర్వాత వ్యక్తిగా చంద్రబాబు నాయుడు వెనక్కి వెళ్ళిపోకుండా ఎన్డీఏలో ఉండటం వల్ల ఆయన రాజకీయాల్లో తన ప్రస్థానాన్ని ఇంకా కొనసాగించడానికి ప్రాధాన్యత ఉండడానికి చూసుకుంటున్నారు, కేసులు ఇవన్నీ లేకుండా ఉండడానికి. ఎందుకంటే నేషన్ వైడ్గా ఎన్డీఏకి కొంత అనుకూల పరిస్థితి ఉన్నందువలన అది ఆయన దాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం. స్టేట్ అయితే కంపల్సరీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతుందనే బీజేపీని ఏమన్నా మీరే మీ వల్ల నేను ఓడిపోయానని చెప్పి అనరు. ఎందుకంటే ఎన్డీఏ నేషన్ వైడ్గా విజయం సాధించినప్పుడు ఆయన ఆ వైపుకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు తప్ప బీజేపీ వల్ల చోటమోటా నాయకులు అంటారేమో కానీ చంద్రబాబు నాయుడు అయితే అనడు. అంటే ఆన్ రికార్డ్స్ అనరు. ఎందుకంటే ఆయన తప్పుని ఆయనే ఒప్పుకుంటాడు. అప్పుడు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడుకు ఉన్న పెద్ద ఇదేంటంటే ఆయన తప్పుని ఆయన ఒప్పుకోడు, మనిషిని ఇంకా ప్రోబ్ చేస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా తప్పని తెలిసినా కానీ ఆయన ఆ తప్పుని ఒప్పుకోడు. చంద్రబాబు నాయుడు డిసెండింగ్ ఉంది తెలుగుదేశం పార్టీకి అని చెప్పి ఆయనకు బాగా తెలుసు, కానీ ఆయన ఎక్కడా ఆ తప్పును ఒప్పుకోరు. డిసెండింగ్ ఉందని ఆయనకి బాగా తెలుసు. ఇన్ని పథకాలు, ఇంతమంది ప్రజలు ఈ ఉవ్వెత్తున ఎగసిపడి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఒక నినాదంగా జగన్ రావాలి, మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పి వెళుతున్నప్పుడు ఆ వెళుతున్న క్రమంలో ఏం జరుగుతుందనేది తెలుసు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక ఊరు లేకపోతే ప్రాంతం లేకపోతే వ్యక్తులు అనుకూలం కాదు, ప్రతి ఇంటింటికి వెళ్ళిపోయారండి జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకపోతే మాకు ఈ పథకం రాదు, లేకపోతే నాకు ఈ దీవెన విద్యా దీవెన రాదు, లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ రాదు, లేకపోతే 45 ఏళ్ళు దాటితే ఈ చేయూత పథకం రాదు 18,000 వచ్చేది, లేకపోతే నాకు చేనేత నేస్తం రాదు, లేకపోతే వృద్ధాప్య పెన్షన్ రాదు ఇంటికి వచ్చి. ఈ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తికి ఏం అవసరమో సమగ్రంగా దాన్ని అందించే ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా మళ్ళీ డెవలప్మెంట్ విషయంలో రాజీ పడలేదు. దాదాపు 17 మెడికల్ కాలేజెస్ పెద్ద ఎత్తున రాష్ట్రంలో వచ్చినాయి, హార్బర్స్ వచ్చినాయి. అవి కొనసాగిస్తూ ఇవన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో సమగ్రంగా చెప్పడం జరిగింది. వీటన్నిటి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు సౌత్లో ఒక బలమైన లీడర్షిప్ని ఆయన వెళ్ళునుకొని పోయారండి. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు వేరు, ఆయన కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేషన్ 30 ఏళ్ల తర్వాత ఆయన అధికారంలోకి వచ్చి ఆయన 5 ఏళ్ళు ఆయన పరిపాలించి రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చి ఆయన కాలం చేశారు. బట్ జగన్మోహన్ రెడ్డి అలా కాదు, ప్రజలలోకి వెళ్ళిపోయారు. ఆయన ప్రతి ఇంటిలోకి ఆయన ఫీజు రియంబర్స్మెంట్ మీద ద్వారా కానివ్వండి, లేకపోతే ప్రతి మహిళకి ఏం కావాలి, హాకర్స్కి ఏం కావాలి, ప్రతి పథకాన్ని ఆయన ఓన్ చేసుకున్నారు ప్రజలు.